Welcome to Janasam School. In this video we are going to solve a problem from tangents and secants to a circle. A chord of a circle of radius 12 cm, subtends of an angle 120 degrees at the center. Find the area of the corresponding minor segment of the circle. ఓకే అండి, ఈరోజు వీడియోలో మనం వృత్తాలకి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అన్న చాప్టర్లోంచి ఒక చిన్న సమస్య సాధిద్దాం. పెద్ద సమస్య సాధిద్దామండి. 12 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. జ్యాతో ఏర్పడిన సంబంధిత అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యమును కనుగొనండి. ఓకే అండి, ఒక 2-3 పార్ట్లుగా చేసి సమ్ సాధిద్దాం. ముందుగా మనం చిన్న పటం వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షల్ డ్రా ద రఫ్ స్కెచ్ ఆఫ్ ద ఫిగర్ యూజింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈస్ ద సర్కిల్ ఆఫ్ సెంటర్ O. AB is a chord. OA and OB are radii of the circle having the radius 12 centimeters. Next, this chord AB subtends an angle of 120 degrees at the center, right? Now we have to find the area of minor segment AXB. ఓకే అండి, తెలుగులో చూద్దామండి. ఇది O కేంద్రంగా గల వృత్తము. AB అనేది ఒక జ్యా. OA OB ఈ రెండు వ్యాసార్థాలు. ఒక్కొక్క వ్యాసార్థం విలువ 12 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఇక్కడ AB జ్యా అనేది కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే AXB అన్నటువంటి అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యము కనుక్కోవాలి. ఓకేనా? సో దీనికోసం చాలా ఈజీ. OAXB అనేది ఒక సెక్టర్ అని మనకు తెలుసు. ఈ సెక్టర్ వైశాల్యంలోంచి OAB అన్నటువంటి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం తీసేసినట్లయితే అప్పుడు AXB ఈ వృత్తఖండం యొక్క వైశాల్యం వస్తుంది. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ AXB. సో ఫర్ దట్ ఇనీషియల్లీ we will find the area of the minor sector OAXB and the area of triangle OAB. Okay, clearly the area of minor segment is equal to the area of the sector minus area of the triangle. Okay, this is our first part of the solution. Okay, now write down the given information from the figure. Okay, this is the figure. Radius R equal to OA equal to OB equal to 12 centimeters. So వృత్త వ్యాసార్థము R equal to 12 centimeters. అలా ఈ ఫిగర్ చూస్తే ఇన్ఫర్మేషన్ రాసుకోవడమేనండి. యాంగిల్ మేడ్ బై ద కార్డ్ AB equal to యాంగిల్ AOB equal to 120 degrees. ఇది ఓకే, యాంగిల్ AOB 120 degrees. AB జ్యాచే ఏర్పడ్డ కోణం యాంగిల్ AOB ఈక్వల్ టు 120 డిగ్రీలు. సో ఇక్కడికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాసేసాము. నెక్స్ట్, ఇక్కడికి 1 మార్క్ మనకు వచ్చేసినట్టే. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB. సో ఈ AOB త్రిభుజం యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి. త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఆఫ్ BH కదండి, భూమి ఇంటూ ఎత్తు, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి భూమి కనుక్కోవాలి, ఎత్తు కనుక్కోవాలి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో దానికోసం మనం ఏం చేస్తాలో చూద్దాం. డ్రా OM perpendicular to AB. ఓకే, డ్రా OM perpendicular to AB. OM perpendicular to AB ని నిర్మించండి, ఇలా నిర్మించండి. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ AMO and triangle BMO
clearly we know that these two triangles are congruent to each other because from RHS congruent, right angle, hypotenuse and side. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ కామన్ సైడ్ ఉంది, రెండిట్లో కూడా లంబకోణాలను కలిగి ఉన్నాయి, రెండింటి యొక్క కర్ణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఓకే, సో లంకాబు స్వీకృతం నుంచి సో ఎప్పుడైతే సర్వసమానాలు అయ్యాయో యాంగిల్ ఏఓఎం ఈక్వల్ టు యాంగిల్ బిఓఎం. సో యాంగిల్ ఏఓఎం ఈక్వల్ టు యాంగిల్ బిఓఎం బికాస్ సిపిసి. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ అన్నటువంటి దాని నుంచి నెక్స్ట్ దాని విలువ ఎంత అవుతుందో చూద్దాం. యాంగిల్ ఏఓఎం యాంగిల్ బిఓఎం ఈక్వల్గా ఉన్నాయి. సో టోటల్ 120 degrees కాబట్టి ప్రతి కోణం కూడా అందులో సగం ఉంటుంది. సో 120/2 ఈక్వల్ టు 60 degrees. ప్రతిదీ ఈ విధంగా 60 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏఎం ఈక్వల్ టు ఎంబి అవుతుంది. ఈ విధంగా ఏఎం ఈక్వల్ టు ఎంబి. ఓకే, ఇవి తెలిస్తే మనం ఈజీగా ఈ ట్రయాంగిల్ యొక్క బేసు, హైట్, భూమి ఎత్తు కొనుక్కోగలం. తర్వాత ఇక్కడ మనం త్రికోణమితి ఉపయోగించాల్సి ఉంటుంది. సో ట్రయాంగిల్ ఏఎంఓ, మనం ఇక్కడ ఏఎంఓలో మనకి హైట్ కావాలి, బేస్ కావాలి. ఏఎం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అందుకు ఇక్కడ మనకి చూడండి 60 degrees కర్ణం ఇచ్చాడు, హైపోటనస్ ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్ కావాలి, లేదా హైపోటనస్ ఇచ్చాడు, ఎడ్జసెంట్ సైడ్ కావాలి. కాబట్టి కాస్ థీటాని మనం వాడుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. సో కాస్ 60 degrees ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ కదండి, ఓఎం బై ఓఎం. కాస్ 60 degree అంటే ఆసన్న భుజము బై కర్ణము. సో అది అప్లై చేస్తే వస్తుంది, ప్రతిక్షేపించండి. సో కాస్ 60 అంటే 1/2. ఓఎం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఓఏ వాల్యూ తెలుసు, ఇది 12 సబ్స్టిట్యూట్ చేస్తే దాని నుంచి మనం ఇక్కడ చూడండి ఓఎం ఈక్వల్ టు 12 ఎల్హెచ్ఎస్లోకి వెళ్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఓఎం ఈక్వల్ టు 6 centimeters వస్తుంది. ఓకేనా, 12/2 అవుతుంది, 6 centimeters. సో మనం ఓఎం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏఎం ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ 60 degrees ఆపోజిట్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ వాడుకుంటాం. సో అది ట్రిగనామెట్రిక్ రేషియోస్లో sin 60 అవుద్ది కాబట్టి sin 60 degrees ఈక్వల్ టు ఏఎం బై ఓఏ. సో ఏఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ sin 60 అంటే √3/2 దట్ ఈక్వల్ టు ఏఎం బై 12 కదా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏఎం ఈక్వల్ టు 6√3 centimeters. 12 into √3/2 అవుతుంది. 2 12 క్యాన్సిల్ అయితే 6 అవుతుంది కాబట్టి ఏఎం ఈక్వల్ టు 6√3. ఇదిగోండి ఏఎం వచ్చింది 6√3. కనుక మనకి ఇక్కడ భూమి అంటే ఏబి కాబట్టి ఏఎం ఈక్వల్ టు ఎంబీ అవుతుంది కాబట్టి సో ఏబి అనేది 2 623 అవుతాయి. సో అది నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. సో ఏబి ఈక్వల్ టు 2 into ఏఎం. సో దట్ ఇంప్లైస్ 2 into 6 into √3 దట్ ఈక్వల్ టు 12√3. ఓకే ఓకే అయితే ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యం కావాలి అంటే భూమి, ఎత్తు వాటి యొక్క వాల్యూస్ కనుక్కున్నాం. ఇక్కడ భూమి ఏబి దాని యొక్క లెంత్ 12 into √3 centimeters, హైట్ ఓఎం దాని యొక్క విలువ 6 centimeters. సో నౌ వీ ఫైండ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, లెట్స్ మూవ్ టు ద సొల్యూషన్. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ AXB ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ OAXB మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB. ఓకే అండి, అంటే వైశాల్యము అల్పవృత్తఖండం AXB యొక్క వైశాల్యము
సెక్టార్ OAXB వైశాల్యము మైనస్ త్రిభుజం AOB యొక్క వైశాల్యం. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఫార్ములాస్ రాసుకుందాం. సో ఏరియా ఆఫ్ సెక్టార్ θ/360 × πr² అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB ఈక్వల్ 1/2 × b × h. సో ఇందులో ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదిగోండి, θ అంటే 120 degrees, r అంటే 12 centimeters, బేస్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, ఇది AB 12√3, h is equal to అది కూడా ఫైండ్ అవుట్ చేసాం 6 అవుతుంది సెంటీమీటర్స్. √3 వాల్యూ అలాగూ మనకు తెలుసు 1.73. అవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ విధంగా θ బదులుగా 120 degrees, π బదులుగా 3.14, r అంటే 12 కాబట్టి 12 × 12, నెక్స్ట్ మైనస్ 1/2 × బేస్ అంటే 12√3, h అంటే 6. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్లే 12 3s కదండి, అదే ఇక్కడ 12 6s అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 3 4s అవుతుంది. సో మనకి ఇంకేంటేంటి మిగులుతాయి, 3.14 × 4 × 12, అదేవిధంగా 6√3 × 6. √3 అంటే అలాగే 1.73. అది సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే ఈ ఫస్ట్ పార్ట్ 150.72 వస్తుంది, ఈ సెకండ్ పార్ట్ 62.325 వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేసినట్లయితే 88.368 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియోస్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.